గెలిచిన వారి కథలో గమ్యం ఉంటే ఓడిన వారి కథలో జీవితం ఉంటుంది. అబద్ధాలు అందంగా ఉన్నప్పుడు నిజాలు నమ్మలేకుండా ఉంటాయి. నీ ఇంకా శత్రువులు ఏర్పడలేదు అంటే నీ ఎదుగుదలను ప్రపంచం ఇంకా గుర్తించలేదు అని అర్థం. ఏదైనా ప్రారంభించినప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ ఒక్కసారి మొదలుపెట్టి పరిగెడితే ఎవరూ మనల్ని ఆపలేరు. మృత్యువు జీవితాన్ని అడిగిందట, అందరూ నిన్ను ఎందుకు ప్రేమిస్తారు, నన్నెందుకు ద్వేషిస్తారు అని. అప్పుడు జీవితం ఈ విధంగా జవాబు ఇచ్చిందట, నేను అందమైన అబద్ధం, నువ్వు బాధాకరమైన నిజమని. అన్యాయాన్ని సహించడం, సర్దుకుపోవడం అన్నిటికంటే ఘోరమైన అపరాధమని గుర్తుంచుకోండి. తనకు తానే ఒక గురువై సొంత అనుభవాలతో జీవితాన్ని చూసి నేర్చుకున్నవాడే నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మహానటులు ఎక్కడో ఉండరు, మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నటనకు ఎన్ని బహుమతులు ఇచ్చినా తక్కువే. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు. ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. అనుభవం అనేది జుట్టు అంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితం ఉండదు. నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. అబద్ధం అంటే నిజం చెప్పకపోవడం, మోసం అంటే అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం కోసం పరిగెడుతూ ఉంటాడు. మానసిక, శారీరక ఆనందం రెండూ మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. కొన్ని కోరికల పరుగుల జీవితంలో, కొన్ని ఆకర్షణలకు లొంగి అసలైన జీవితాన్ని పొందలేకపోతున్నారు. ప్రపంచంలోనే ఈ మూడు విలువైన వస్తువులను కలిగి ఉన్నవారి జీవితం భూమిపై స్వర్గం లాంటిది అన్నాడు చాణక్యుడు. వజ్రం, ముత్యం, బంగారం లాంటివి అత్యంత విలువైనవి అనుకుంటున్నారా? కానీ అంతకు మించి విలువైనది ఆహారం, నీరు, సంపాదన. ఎంతున్నా కడుపు నిండా తినగలిగిన వాడే సంతోషంగా ఉన్నట్టు. కడుపు నింపేందుకు డబ్బు సంపాదిస్తారు, కానీ అందరికీ అంత ఆనందకరమైన వాతావరణంలో ఆహారం దొరకదు. ఈ ఆనందం ఉన్న వ్యక్తి కన్నా అదృష్టవంతుడు ఎవడూ ఉండడు. మాటల్లో మాధుర్యాన్ని నింపుకున్నవారు శత్రువును కూడా అభిమానిగా మార్చుకోగలరు. ఇది జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేసే రెండో అంశం. ఒక నిశ్శబ్దం 100 ప్రశ్నలకు సమాధానం. తప్పుగా మాట్లాడడం కంటే మౌనంగా ఉండటమే మేలు. ఒక పద్ధతిని అనుసరించి మాట్లాడేవారి గౌరవం రోజురోజుకి 100 రెట్లు పెరుగుతుంది. 3. మనశ్శాంతిని మించి గొప్ప సంపద ఏముంది అంటాడు చాణక్యుడు. ఎవరైతే పూర్తిగా ప్రశాంతంగా ఉంటారో వారి జీవితంలో సంతోషాన్ని తప్ప బాధకి చోటు ఉండదు. డబ్బు దురాశలో పడి మనిషి ఆనందానికి దూరం అయిపోతున్నాడు. ఈ కారణంగానే మానసిక ప్రశాంతత పోగొట్టుకోవడంతో పాటు అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే విజయం మీ సొంతమవుతుంది అంటాడు చాణక్యుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.